నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలా వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. పురస్కార ప్రధానోత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాసులు రెడ్డి. విలేకరిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. నిరసన కార్యక్రమాల్లో పాత్రికేయులు, ప్రజా సంఘాల నేతల డిమాండ్. కడప మున్సిపల్ గ్రౌండ్లో మున్సిపల్ పరిధిలోని వార్డు వాలంటీర్ల సేవా పురస్కార ప్రధానోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా హాజరయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్థాపించారన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల గడపకు చేరుస్తున్న మానవతా మూర్తులు వాలంటీర్లని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కుల, మత, పార్టీలకు అతీతంగా అవినీతి, వివక్షత లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారక మునుపే తలుపు తట్టి అవ్వాతాతలకు పింఛన్లను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు సైనికుల్లా పనిచేసి మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లు బాగా పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతిభ చూపిన వాలంటీర్లను గుర్తించిన ప్రభుత్వం సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేర్లతో సత్కరిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్క బటన్ నొక్కి అర్హత కలిగిన 1,39 కోట్ల రూపాయలను లబ్ధిదారులందరికీ అకౌంట్లలో జమ చేశారన్నారు. అలాగే గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల నిరుద్యోగుల విషయంలో మాట తప్పిందని అన్నారు. మన ప్రభుత్వం డ్వాక్రా రుణాలకు ఆర్థిక చేయూతనిచ్చి లక్షల మంది నిరుద్యోగులకు ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల మీద పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా మరింత కష్టించి పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కలకాలం ఉంటే రాష్ట్రంలో పేదరికమే ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు నిత్యానంద రెడ్డి, ముంతాజ్ బేగం, కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, పాకా సురేష్, సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అహ్మద్ బాషా, అఫ్జల్ ఖాన్, నారపురెడ్డి సుబ్బారెడ్డి, నాయకురాళ్లు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఇది. అది కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మదిలో నుంచి వచ్చిన వ్యవస్థ ఇది. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ. మరి గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మరి ఆయన తన పాదయాత్రలో స్వయంగా ప్రజలను కలిసినప్పుడు మరి వాళ్ళ అభ్యర్థనల మేరకు మరి ఆయన మదిలో నుంచి వచ్చిన వ్యవస్థే మరి ఈ సచివాలయ వ్యవస్థ. పథకాలు ఏవి కూడా రావడం లేదు. ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఈ రకరకాల సమస్యలు చెప్పిన తర్వాత మరి ఖచ్చితంగా ఏదైతే ఈ వ్యవస్థ ద్వారా మరి ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ వ్యవస్థను తీసుకురావాలని చెప్పి మరి ఆ రోజు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజలకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఒక వ్యవస్థను తీసుకొస్తా, ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తా, మరి ఆ సచివాలయంలో మరి మన నిరుద్యోగ యువతి యువకులకు 10 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్పి మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమిస్తా, మరి ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాగోగులు మరి ఆ వాలంటీర్ చూసుకుంటాడని చెప్పి కూడా మరి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే
మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి దాన్ని రూపకల్పన చేసి మరి ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు 1,35,000 మందికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఒకే సందర్భంలో 1,35,000 మందికి, అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా వ్యవస్థ తీసుకొచ్చి ఒకే సందర్భంలో 1,35,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది కూడా ఏంటి, ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా మీ యొక్క ఏదైతే మీ యొక్క మెరిట్ ఆధారంగానే మరి ఈరోజు మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరు మిమ్మల్ని ఇక్కడి నుంచి మిమ్మల్ని విడదీయే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అలాంటి ఏదైనా జరిగినా మళ్ళీ నియమించేది మేమే. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఎవరో వాడు భయపడిస్తున్నాడు, వీడు భయపడిస్తున్నాడు, వాళ్ళ బెదిరింపులకు ఎవరు కూడా మీరు లొంగాల్సిన అవసరం లేదు. మరి ఈ గౌరవం మీకు మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఖచ్చితంగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. ఖచ్చితంగా రేపు జరగబోయే మహాసంగ్రామంలో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సిద్ధమేనా? ఈరోజు ఇక్కడ మనం ప్రమాణం చేయాలి. ఖచ్చితంగా 2024లో జగనన్నకు ముఖ్యమంత్రి చేసుకునే దానికి మేమందరం కూడా సిద్ధం. హలో జగన్ రెడ్డి సైనికులారా, జై జగన్, జై జగన్. సరే, వేరే ప్రభుత్వం వస్తే ఏమంటున్నారు, వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తాం, సచివాలయం తీసేస్తాం అంటున్నారు. ఒక జనసేన నాయకుడు పొద్దున లేసాన సినిమాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడము, పొద్దాగా వాలంటీర్లు తిట్టడము. ఏమండి, ఏం చేశారు వాలంటీర్లు జనసేనకు? ఏంటి, ఇంటింటికి పోయి అవ్వాతాతలకు చీరు నవ్వుతో వాళ్లకు అవ్వాతాతలకు పెన్షన్ కానుక ఇవ్వడం తప్ప ఏం చేశారని ఎందుకు మాట్లాడుతున్నారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు? ఏంటంటే వాళ్ళకు మేలు చేసేది తెలియదు, చంద్రబాబు నాయుడుకు సంక్షేమ పథకాలు అందించేది తెలియదు. మీరు వాలంటీర్లు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారంటే మిమ్మల్ని, మళ్ళీ మాకు వైనాట్ 175 వచ్చేది మా వాలంటీర్ వ్యవస్థతోనే అని ఆయన పూర్తిగా నమ్ముతున్నాడు. నిన్న కూడా అదే చెప్పాడు. ఈ వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థతో మీరు జరగబోయే ఎలక్షన్లలో సక్సెస్ అయితే మీలాంటి నిరుద్యోగులు ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో మందికి వాలంటీర్లను చేస్తాడు. కాబట్టి మీరందరూ ఎటువంటి మోసాలకు మీరు ప్రతి ఇంటికి పోయి మీకు ఏం పథకాలు వచ్చినాయో చెప్పండి, ఏమున్నాయో చెప్పండి. మనం జరగబోయే ఎలక్షన్లలో అంజాద్ బాషా గారికి 1 ఓటు, తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారికి 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయించి గెలిపించాలని మీరు ప్రతిరోజు మీ ఏరియాలో తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా క్యాన్వాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం అబద్ధాలు మాట్లాడారో మళ్ళీ పోయి నిజాలేదో చెప్పండి. లేకపోతే ఆ అబద్ధం అనుకుంటారు వాళ్ళు. మీరు పోయి జనాలు చెప్తే మేము మీకు ఇన్ని పథకాలు ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు? ఇలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మనం మోసం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, మనకు అందరికీ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తాం. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
దాడికి నిరసనగా ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట పాత్రికేయులు, వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు ధర్నాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్ధం సభలో వైకాపా అల్లరి మూకలు, రౌడీ మూకలు మూకుమ్మడి దాడికి పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా దీన్ని పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏమైనా ఉంటే సామరస్యంగా మాట్లాడి పంపించాలి కానీ ఇలా హేయంగా దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, తద్వారా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. ఈ ఘటనపై సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పాత్రికేయులు, ప్రజా సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు వినతి పత్రాన్ని అందించారు. వృత్తిరీత్యా తన ఉద్యోగంలో భాగంగా నిన్న రాప్తాడు సీఎం సిద్ధం మీటింగ్కి పోయి ఫోటోలు తీస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం చాలా హేయమైన చర్య. దీన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తిగా, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి మీరు ప్రసంగించేటువంటి, మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మీ పార్టీ మీటింగ్లోనే ఒక మీడియా ప్రతినిధి మీద, పత్రికల విలేకరుల మీద, ఫోటోగ్రాఫర్ల మీద దాడులు జరుగుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఏవైనా లోపాలుంటే ఆ లోపాలను వెలుగెత్తి చాటేటువంటి మీడియా మీద దాడికి పాల్పడడం ద్వారా మీరు మా తప్పులను బయటికి తీస్తే కబడదార్ అనే పద్ధతుల్లో మీరు హెచ్చరిక చేయడం కోసమే ఈ దాడి జరిపినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులకు ఒరిగింది శూన్యం, ఒక్కటి కూడా చేయలేదు. మీరు అనేక హామీలు పాదయాత్రలో ఇచ్చినారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అనేక పర్యాయాలు ఏపీయూడబ్ల్యూజేగా రోడ్డు మీదకి వచ్చినామయ్యా, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కాపాడండి, జర్నలిస్టుల సంక్షేమం కోసం మీరు పాటుపడండి, మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కరోనాలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, విలేకరికి ముఖ్యమైనటువంటి అక్రిడేషన్ కార్డును కూడా వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కనీసం ఇవైనా కనీస వస్తువులు కల్పించండి అని చెప్పి అడిగితే అవేవి మాకు మీరు ఇవ్వకపోగా మాకు భద్రత కల్పించాల్సినటువంటి మీరే మాపై ఈ రకంగా దాడులు చేయడం, భయభ్రాంతులు గురి చేయడం చాలా హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి వ్యక్తిగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేసి ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను నేను కాపాడుతాననేటువంటి సంకేతాన్ని మీరు ఈ రాష్ట్ర మీడియాకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా మీరు విజయవాడలో కూర్చొని మీ చుట్టూ ఉండేది ప్రపంచం కాదయ్యా. ఈరోజు రాష్ట్రంలో అనంతపురంలో దాడి జరిగి 12 గంటలు అవుతూ ఉంది. ఇంతవరకు మీరు దాడి చేసినటువంటి వాళ్ళ మీద మీ పోలీస్ శాఖ ఏం చర్యలు తీసుకుంది అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్ర పోలీస్ అధిపతిగా మీరు చాలా మంచి పేరు ఉందనేటువంటి వ్యక్తిగా ఈ డీజీపీకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు, దారుణాలు జరగడం చాలా విచారకరం. ఇప్పటికైనా సరే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాడి మీద కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుతాను, పత్రికా విలేకరులుగా, జర్నలిస్టులుగా మీరు స్వేచ్ఛగా మీ ఉద్యోగాలు చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో సంకేతాలు ఇచ్చి మాకు మా వెనక ఉండి మీరు నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా డీజీపీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కామెంట్స్పై మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి సీరియస్గా స్పందించారు.
తనను రాజకీయ సమాధి చేస్తానన్న ఎమ్మెల్యే రాచమల్లుకు అంత సీన్ లేదన్నారు. తనను గెలిపించేది ఓడించేది ఎమ్మెల్యే చేతిలో లేదని, ప్రజలే తనను 5 సార్లు గెలిపించారని, తర్వాత ఓడించారని, ఇప్పుడు ప్రజలే తనను గెలిపిస్తారని వరదరాజురెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆస్తి కోసం జరిగిన హత్య ఘటనలో తన కుటుంబ ప్రమేయం లేదని, తన మేనల్లుడు ఉన్నారని అన్నారు. అతనిపై కేసు విచారణలో కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపుతావా అంటూ మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి రాచమల్లును ప్రశ్నించారు. ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి ఎవరెవరిని హత్య చేశారో తెలియదా అంటూ విమర్శలు గుప్పించారు. యొక్క రాకపోకలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో నేను రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది అని చెప్పినాడు. ఏ ప్రజలు ఆ రోడ్డు అమ్మడి తిరుగుతున్నారు? ఆయన తప్పక ఆ రోడ్లలో ఆయన పాతింటికి కొత్తింటికి తిరిగేదానికి తప్పక ప్రజలు తిరుగుతున్నారు ఆ రోడ్లమ్మడి. నువ్వు రోడ్లు వేస్తే దేవాలయం భూమిలో ఎవరన్నా వచ్చి మళ్ళీ దాంట్లో కొనుగోలు చేస్తారా, పంటలు పెట్టుకుంటారా? నువ్వు నిదానంగా ఒకదాన్ని బట్టి తర్వాత ఒకదాన్ని పొద్దున మళ్ళీ రేపు షెడ్లు వేసుకుంటావు, కారుకు షెడ్లు వేస్తావు, రోడ్లు వేసుకుంటాడు పక్కగా పర్మనెంట్గా, ఒకదాని తర్వాత ఒకటి వేస్తావు. ఎవరేం చేస్తారు అక్కడ? నేను ఇప్పుడు రోడ్లు వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రోడ్లు వేసుకుంటానే కూడా నేనేం పట్టించుకోవడం లే. నువ్వు ఎమ్మెల్యే స్థాయి అధికారి కాబట్టి నిన్ను ఎవ్వరూ దానిని కాదన్నా కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే నీ ప్రభుత్వం ఎవరు ఏం చేస్తానా, ఎంత దోచుకు తింటానా కూడా ఎవ్వరు ప్రభుత్వాన్ని ఎదిరించే పరిస్థితి లేరు. పోలీసులు కాదు, కలెక్టర్లు కాదు, ఎవరు ఎస్పీలు కాదు, ఎవరు కూడా అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తూ ఉండబడినా కూడా ఏమి ఎదురు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. నువ్వు ఈగలు దోమలు ఇవన్నీ పరిశుభ్రంగా పెంచాలంటాడు. పొద్దుటూరులో ఉండబడిన పరిశుభ్రతలన్నీ చూడు. పొద్దుటూరు మున్సిపాలిటీలో ఈగలు దోమలేని మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తానన్నావు. ఎక్కడ మురికి కాలువల్లో అక్కడ కుప్ప తెప్పలుగా దోమలు ఉన్నాయి, మురికంతా ఉంది. ఇవన్నీ చేయి. పొద్దుటూరికి నువ్వు ఎమ్మెల్యేవా? పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దోమలు లేకుండా చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పొద్దుటూరు పట్టణాన్ని బాగా అన్ని రకాల సౌకర్యంగా చేసి డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇది ఆక్రమించినావు. మీ అన్న మైలవరం భూమిని ఆక్రమించేసినాడు, ఫ్లాట్లు వేసినాడు. గోపురం దగ్గర కాలువ భూమిని ఆక్రమించినాడు. ఎన్ని ఆక్రమించలే. నువ్వేం కొత్తనా నీకు? నువ్వేమో విజయవాడకు సంబంధించిన ఒక బ్రాహ్మణ్ నేను మా కొడుకు మేము చంపినానంటావు. ఆధారాలు ఉన్నాయి దగ్గర, చూపించు. మాకు ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లే. మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది. మా చెల్లెల కొడుకును కేసులో పెట్టినారు. కేసు విచారణ తర్వాత కేసు కొట్టేయడం జరిగింది. నా పేరుతో ఒక సెంటు భూమి ఉందా దాంట్లో? అక్కడ నా పేరుతో రిజిస్ట్రేషన్ ఉందా? ఎందుకు నువ్వు ఊరికి అబద్ధాలని చెప్తావు మా మీద? నేను ప్రజాప్రతినిధి అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఎక్కడైనా సూదిమోన మోపినంత అవినీతి ఎక్కడైనా చేసినట్టుగా నువ్వు నిరూపించగలుగుతావా? దమ్ముంటే నువ్వు నిరూపించు. నువ్వు నీ మీద ఏదేదో ఊరికే చెప్తాను, నోరు ఉండదని. నువ్వు అంతే. నువ్వన్నా ఒక 10-15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావు. ఎక్కడైనా చూపించు ఒకటి. నువ్వు DAW కాలేజీ భూమిని నేను ఆక్రమించుకున్నాను, నేను తీసుకున్నానంటే నువ్వే ఒక 5-6 నెలల కిందట భూమిని సరైన పద్ధతిలోనే తీసుకున్నాడని మాట్లాడినాడు. ఏమో మీకు గుర్తులేదా? సరైన పద్ధతిలో భూమిని తీసుకున్నానని మాట్లాడినావు. మళ్ళీ ఇప్పుడు దాన్ని కొట్టేసినాడని మాట్లాడతావు. నీవు తల్ల కిందల తపస్సు చేసి నా యొక్క అవినీతిని ఎక్కడైనా ఒక్క సూది మోపినమైనా నువ్వు ఎక్కడైనా నువ్వు తీర్చుకుంటావేమో తెలుసు. ఆయన చెప్తున్నాడు, నిన్ను ఓడించి తీరుతాను, నా ధన మాన ప్రాణాలు వడ్డేది. ఓట్లేసేది ఈయనైనా? ప్రజలు ఓట్లేస్తాడరా? ఈ 2,40,000 ఓట్లన్నీ ఈయన ఒకడే వేస్తాడా? ప్రొద్దుటూరులో 2,40,000 ఓట్లు ఉన్నారు. అన్ని ఓట్లు ఈయన ఒకడే వేస్తాడా? ఓట్లేసేది ప్రజలయ్యా, నువ్వు కాదు. అంతిమ తీర్పుకర్తలు ప్రజలు. 2,40,000 ఓటర్లు ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఓడించాలనేది వాళ్ళు నిర్ణయించేది, నువ్వు కాదు. ఇంతవరకు సంపాదించుకునే డబ్బుకు అవకాశం కల్పించింది పొద్దుటూరు ప్రజలు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది పొద్దుటూరు ప్రజలది డబ్బు. నువ్వు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా పొద్దుటూరు ప్రజల డబ్బు. అది వాళ్ళు నీకు అవకాశం కల్పించుకుంటే నువ్వు సంపాదించుకున్నావు.
అంతేగాని నీ డబ్బంతా కుమ్మరిచ్చినా కూడా నీకు మళ్ళా ఇంకోసారి ఓటేసే పరిస్థితి ప్రజలు లేదు. నువ్వు చెప్తే ఎవరు ఓడించే వాళ్ళు ఉన్నారు? ఓడించేది ప్రజలు. నేను ఓడిస్తా, నేను ధన మాన ప్రాణం అన్నీ ఒడ్డుతానంటాడు. ఎక్కడ ఒడ్డేది నువ్వు? ఓడించేది గెలిపించేది ప్రజలు, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు అంతిమ తీర్పుకర్తలు ప్రజలు, వాళ్ళను నమ్ముకునే నేను. అంతేగాని మీ ఎట్టటోళ్ళు ఎంతమంది ఇస్తే ఏమవుతుంది? ఏం చేయలేరు. నన్ను 5 సార్లు ఓడించిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు ప్రజలే, ఓడించిన వాళ్ళు ప్రజలే. ఇప్పుడు కూడా వాళ్ళనే నమ్ముకొని ఉన్నాను తప్పక మీరు మీ అందరితో ఓడించడము నీ చేత కాదు, గెలిపించడము నీ చేత కాదు. నిన్ను కూడా గెలిపించింది ప్రజలే అనేది గుర్తుపెట్టుకో. అంతేగాని నువ్వేదో నేను అని రొమ్ములు గుద్దుకొని విరవీగిపోతాండవు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది గుర్తుపెట్టుకో. నన్ను గెలిపించాలనే ప్రజలే, నిన్ను గెలిపించాలనే ప్రజలే. ప్రజాప్రభుత్వంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు. కాబట్టి నువ్వేదో నేను అని విరవీగుతాడావు. ఆ విరవీగేదంతా మానుకుంటే మంచిది. తన తండ్రి కొనుగోలు చేసి 40 ఏళ్లుగా తమ అధీనంలో ఉంటున్న భూమిని పోలీసులు కబ్జా చేస్తుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని ఉదయ్ భాస్కర్ రెడ్డి వాపోతున్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ, తొండూరు గ్రామానికి చెందిన మా నాన్న తాళ్లపల్లి గంగిరెడ్డి పులివెందులలో 1981లో 3.80 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. ఇందులో 2.40 ఎకరాలు అమ్మారని, మిగిలిన భూమిలో 40 ఏళ్లుగా ఉంటున్నామని ఆయన తెలిపారు. అయితే పోలీసు రామాంజరెడ్డి అనే వ్యక్తికి తన భూమిలో దౌర్జన్యంగా కంచె నాటారని అన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందని అన్నారు. మరో 2 వ్యక్తులు ఇళ్లు నిర్మించి అడిగితే తనపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. తాను ఎవరికి చెప్పుకోవాలని అతను వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. తాళ్లపల్లి ఉదయ్ భాస్కర్ రెడ్డి, మాది తొండూరు గ్రామము. పులివెందుల్లో మా నాన్నగారైన తాళ్లపల్లి గంగిరెడ్డి గారు 1981లో 3 ఎకరాల 20 సెంట్లు కొన్నారు. అయితే దాంట్లో 2 ఎకరాల 40 సెంట్లు అమ్మారు. ఆ భూమికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అయితే ఆ భూమికి సంబంధించి 2 ఎకరాల 40 సెంట్లు పోను నా భూమిలో నేను 40 ఏళ్ళ నుంచి చూపెట్టుకున్నాను. ఎవరన్నా వచ్చినా కానీ నా భూమిలో అని, నా భూమి ఏది అని అంటే గునాది లేకుండా కొకిలేంతో తీయకుండా పోతున్నారు. ఇప్పుడు దౌర్జన్యంగా నా భూమిలో పోలీసు రామంజులు అనే వ్యక్తి కంచె వేశాడు. కంచె 2019లో కంచె వేశాడు. కంచె వేసింటే దాని పోలీసు కంప్లైంట్ ఇచ్చాను చిరంజీవి గారికి. ఇచ్చి అప్పుడు దొబ్బమని చెప్పాడు. దొబ్బుకొని నీ దాన్ని నువ్వు చూసుకోమని చెప్పారు. సరే అని మళ్ళీ నేను కోర్టుకు వేశాను. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 2019లో ఇచ్చారు ఇంజక్షన్ ఆర్డర్. 2021-22లో నుంచి రామాంజన్ రెడ్డి పోలీసు కొంతమంది కలిసి, దాంట్లో 6 మంది 7 మంది కలిసి గునాదులు వేశారు. అందరు కలిసి నా మీద దౌర్జన్యంగా చేస్తున్నారు. పోయి అడుగుతే కూడా దానికి బెదిరిస్తున్నారు. పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవడం లేదు అని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాను. 2021 నుంచి ఏ దానికి స్పందన అనేదే లేదు. నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నా వల్ల మా తండ్రి గారు ఇచ్చిన డాక్యుమెంట్లో ఏమన్నా కానీ ఎవరికన్నా కానీ నా తండ్రి గారు రిజిస్టర్ చేసింటే, ఈ డాక్యుమెంట్ల ప్రకారం ఎవరికైనా ఉంటే నేనే కొలత వేయిస్తాను. ఒకరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన మా నాన్నగారు రాయించింటే 459/1 19 సెంట్లు, 459/2 62 సెంట్లు ఈ భూమిలో ఎవరికన్నా మా తండ్రి గారైన తాళ్లపల్లి గంగిరెడ్డి గారు రాయించింటే నేనే మీకు ఇస్తాను. ఒకరి దగ్గరికి పోయి పంచాయతీకి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, హోదానికి కానీ ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటే తీసుకుంటాను. ఎప్పుడైనా సరే 1981 నుంచి ఎప్పుడైనా కానీ ఉన్న ఎడల నేను దానికి బాధ్యుని. దౌర్జన్యంగా గునాదులు వేసి ఇండ్లు కడుతున్నారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎవరే కానీ స్పందించడం లేదు. నా మీద కేసు పెట్టారు 2000 అంటే ఒక 5 నెలల కిందట. నా భూమిలో నేను క్లీన్ చేసుకుంటా అంటే దానికి పోయి కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ కంప్లైంట్ అయితే తీసుకున్నారు. నా కంప్లైంట్ తీసుకోవడం లేదు. నా మీద కేసు పెట్టడం ఏంది? ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. ఉన్నా కానీ పోలీసులు నా మీద కేసు పెట్టడం ఏంది అనేది నేను అడుగుతున్నాను. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడంపై పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
కడప నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పార్టీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మిగతా నాయకులు అందరూ కూడా ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మా యువనేత నారా లోకేష్ గారు కూడా నాకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఒక అంకిత భావంతో, ఒక పట్టుదలతో పార్లమెంటు పరిధిలోని అన్ని ఇన్ఛార్జీలు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని సమాయత్తం చేసి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నింది, 2014 నుంచి 19 వరకు, 19 నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నింది, గతంలో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు మేము ప్రతిరోజు కూడా వివరిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది. రాయలసీమకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలే. కేవలం తన అనునాయులకు, తన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు 4 వర్కులు ఇచ్చుకొని వాళ్ళ ద్వారా రివర్స్ క్యాష్ తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగానూ ఈ ప్రభుత్వంలో ఏ వర్గము కూడా ఈరోజు సంతోషంగా లేదు. అందరూ మహిళల కాడి నుంచి, యువత దగ్గర నుంచి మహిళలకు అధిక ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, గ్యాసు, డీజిల్, పెట్రోలు, కరెంటు బిల్లులు అన్నీ పెరిగిపోయినాయి. కనీసం సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. ఈ రాష్ట్రంలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరాడు. మేము కూడా ఈరోజు చెప్తున్నాం, ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లా నుంచి అన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళకు కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉంటాం. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాం, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం, ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ ఎంత ఖర్చు పెట్టాం, చర్చకు సిద్ధమా, మీరు ఎక్కువ ఖర్చు పెట్టారా ప్రజల కోసం, మేము ఎక్కువ ఖర్చు పెట్టామా అని చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఏ హామీలు ఇచ్చాడు, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కానీ, చెన్నూరు దగ్గర షుగర్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా పొద్దుటూరులో పాల ఫ్యాక్టరీ కానీ, రాజంపేటలో ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ, ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టకపోయినాయి, పింఛా ప్రాజెక్టులు కొట్టకపోయినాయి, ఏవి కూడా కొట్టకపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి చేయలే. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు, దాని మీద మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా మేము కూడా చర్చకు సిద్ధమా అని చెప్పి వాళ్ళకు సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు ఏమీ చేయలేక కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో అయితే, మీ కడపలో అయితే, మీ జమ్మలమడుగులో అయితే, మీ శాసనసభ్యులు మాట్లాడుతున్న విధానం, భాష పరిధులు దాటిపోతూ ఉన్నాయి. అంటే మీరు చేసిన అవినీతి, అభివృద్ధి లేని కార్యక్రమాలను మేము ప్రశ్నిస్తే మీరు ఈ భాష వాడతారా? ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి, ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేదానికి అబద్ధపు హామీలన్నీ ఇచ్చి కడప జిల్లా ప్రజలను కూడా
నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 7 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా సాగనంపాలి ఇంటికి. రాప్తాడు సిద్ధం సభలో ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైసీపీ కార్యకర్తలను నాయకులను తక్షణం అరెస్ట్ చేయాలని ప్రొద్దుటూరు జర్నలిస్ట్ అసోసియేషన్, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే విధంగా అధికార పార్టీ నేతలు ప్రవర్తించడం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తరహా దాడులు, అమానుష ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, విరసం, సిపిఐ, రాయలసీమ సంఘాలు, ఇతర విద్యార్థి సంఘాలు జర్నలిస్టుల ఆందోళనకు మద్దతు తెలిపి పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు సంయుక్తంగా వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం నుంచి రాజీవ్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీ తన సంక్షేమాన్ని, ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకున్న సందర్భంలో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛనటువంటి విలేకరులపైన, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయని అమానుష చర్య. మొత్తం సమాజం అంతా దీన్ని ఖండించాలి. రాబోయే ఎన్నికల్లో ఇదే తరహా సంస్కృతి కొనసాగితే ఏ పత్రిక కానీ, ఏ ఛానల్ కానీ పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛను కాలాసేటువంటి ఎన్నో రకాల చర్యలు జరిగినాయి. ప్రతి సందర్భంలో ఖండిస్తూ వస్తున్నాము. దీని కానీ ఇప్పుడు సమాజం, మాతో పాటు మిగిలిన సమాజం, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించకపోతే, మాకు మద్దతుగా నిలవకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ అనేది ఉండదు. సమాచారం తెలుసుకునేటువంటి హక్కులు కూడా పూర్తిగా ప్రజలు కోల్పోతారని తెలియజేస్తున్నారు. జర్నలిస్టుల ఐక్యత. నిన్న సిద్ధం సభలో జరిగిన శ్రీకృష్ణపై దాడికి నిరసనగా నేడు జర్నలిస్టుల సంఘాలు అయితేనేమి, విలేకరులు ప్రతి ఒక్కరు ఆ దాడిని ఖండిస్తున్నాము. రాబో కాలంలో ఇదే విధమైన దాడులు మరొకసారి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఏకమయ్యి ప్రభుత్వాలకు మా జర్నలిస్టుల విలువ అంటే, మేము లేని లోటు అంటే ఏదో తెలిసి వచ్చేలా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. దయ ఉంచి మరొకసారి ఈ విధమైనటువంటి దాడులకు ప్రోత్సహించే విధంగా ఎవరు పాల్పడకూడదని తెలియజేసుకుంటూ సెలవు. దేశాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప మహిళలను ఆదర్శంగా తీసుకొని బాలికలు చదువుల్లో రాణించాలని వేంపల్లి ఎంపీడీఓ సంపతి దివిజ అన్నారు. ఈరోజు వేంపల్లిలోని ఉర్దూఘర్ షాదీఖానాలో మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంతో పాటు పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ విద్యారంగంలో బాలికలు రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరారు. కుటుంబంలో మహిళ చదువుకుని ఉంటే పిల్లలు కూడా చదువుపై దృష్టి పెడతారని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించి IIITలో సీటు సాధించాలని పిలుపునిచ్చారు. మంచి బంగారు భవిష్యత్తు ఉండాలంటే చదివే ముఖ్యమని అన్నారు. లక్ష్యంతో ప్రతి విద్యార్థి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులకు విద్యా బోధన నేర్పేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. గౌరవ మర్యాదలు అనేవి ప్రతి విద్యార్థిలో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఆశయంతో విద్యార్థుల కోసం కొత్త కొత్త పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. బాలికల్లో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేది ఉండాలని అన్నారు. అనంతరం ఎంఈఓ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ మధ్యలోనే చదువును ఆపివేయకుండా ఉన్నత చదువులను బాలికలు చదవాలని కోరారు. చదువు అనేది ప్రతి ఒక్కరికి పెద్ద ఆస్తి అని, పరీక్షల్లో ఫెయిల్ అయినా కృంగిపోరాదని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదివితే అనుకున్నది సాధించేందుకు వీలుంటుందని అన్నారు. అనంతరం ఎంఈఓ స్టాలిన్ ఐజాక్, రిటైర్డ్ ఎంఈఓ వీరారెడ్లు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో సీటు వస్తే ఇలాంటి విద్యార్థులు అవకాశాలను వదులుకోరాదని అన్నారు. విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హరిత, ప్రభుత్వ వైద్యులు వైద్యనాథ్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలా వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. పురస్కార ప్రధానోత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి.
రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాసులు రెడ్డి. విలేకరిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. నిరసన కార్యక్రమాల్లో పాత్రికేయులు, ప్రజా సంఘాల నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.